ఎలమంచిలి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. ఏదైతే B1 M2కి సంబంధించిన బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలో B2 కూడా పాక్షికంగా నష్టం జరిగింది. అయితే దీనికి సహజంగా ఇలాగా రైలు ఏసీ కోచ్లో ఇలాంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ వచ్చిందా లేక రైలు ప్రయాణం చేసే సమయంలో ఒకసారిగా బ్రేక్ వేయడం వల్ల జరిగిందా అన్న విషయంపై ఇప్పటికే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఒక స్పష్టత లేనప్పటికీ కూడా రైలు వెళ్తున్న క్రమంలో బ్రేక్ వేయడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎక్కువ మంది ప్రాణాలు నష్టపోకుండా వెంటనే దిగడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ప్రయాణికులు మంటలు వస్తున్నాయనే విషయాన్ని గమనించడం వల్ల ఈ ప్రమాద తీవ్రత తగ్గింది. అలాగే ఏదైతే ప్రమాదం జరిగిన సమయానికి దగ్గరలోనే ఎలమంచిలి స్టేషన్ రావడం, అలాగే స్టేషన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ రావడంతో అందరు ప్రయాణికులు ఒక్క ప్రమాదం జరిగిన B1 M2 కోచ్ ప్రయాణికులు మాత్రమే కాకుండా ఇతర కోచ్ల్లో ఉన్న ప్రయాణికులు కూడా బయటికి రావడం జరిగింది. దీనిపై ఇప్పటికే అధికారులు విచారణ కొనసాగిస్తుంటే అర్ధరాత్రి 12:40 నుంచి 12:50 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు విచారణ కొనసాగించడమే కాకుండా దీనికి బాధ్యులు ఎవరనే అంశాన్ని కూడా గమనిస్తున్నారు. ఈ కారణంగా విశాఖతో పాటు వేరువేరు రైల్వే స్టేషన్లో ఉన్న రైళ్లు కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఇటు చూసుకుంటే గోదావరి, ఇతర గరీబ్ రథ్ ఇలాంటి రైళ్లు కూడా కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయి. దాదాపు 2 నుంచి 3 గంటల ఆలస్యంగా కూడా రైళ్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే అదృష్టవశాత్తు ఆ ప్రయాణం ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సమయంలో ఒక్క ప్రయాణికుడు ఉన్నాడా అన్న విషయాన్ని ఎవరు గమనించకపోవడం వల్ల ఆ వ్యక్తి సజీవ దహనం అయినట్టు తెలుస్తుంది. నిజానికి రైలు ఎలమంచిలి స్టేషన్కి చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు లేక ఇతర బోగీల్లో ఉన్న ప్రయాణికులు వెంటనే వారందరినీ కూడా బయటికి తీసుకురావడంతో కొంత ప్రమాద తీవ్రత తగ్గింది. ఏదేమిటికి ఊహించిన విధంగా జరిగిన ఈ ప్రమాదంపై ఒక్కసారిగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన 2 గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకురావడమే కాకుండా యథావిధిగా రైలు కొనసాగే రకంగా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు సాధారణ పరిస్థితి నెలకొన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. టాటా ఎర్నాకుళం రైలు ప్రమాదం నేపథ్యాన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్ళే చాలా రైళ్లు సహజంగా అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే గోదావరి ఇతర రైళ్లు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. నిన్న జరిగిన ప్రమాదంపై ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో భాగంగా చూసుకుంటే ఏదైతే B1 అలాగే M2కు సంబంధించిన కోచ్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగిన నేపథ్యాన ఒక్క వ్యక్తి మినహాయిస్తే మిగతా వారందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఎలమంచిలి వద్ద ప్లాట్ఫామ్ నెంబర్ 1 వద్ద ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అయితే రాత్రి 12:40 నుంచి 1 గంట మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా రైలు వీలుకి సంబంధించి ఒక గట్టిగా ఫ్రిక్షన్ వలన మంటలు చెలరేగిన అంశం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా రైల్వే అధికారులు స్పష్టంగా తెలియజేయాల్సింది. అయితే ఇప్పటికే విచారణ నేపథ్యాన ఇప్పటికే అక్కడికి ఫోరెన్సిక్ అధికారులు చేరుకున్నారు. దానికి సంబంధించి ప్రమాదం ఎలా జరిగిందనే అంశాన్ని కూడా గమనిస్తున్నారు. మనం చూడవచ్చు సహజంగా ఇలా రైలు ఏదైతే బోగి ఉంటుందో ఆ ఏసీ బోగికి సంబంధించిన వద్ద జరిగింది. అయితే సహజంగా ఏదైతే రైలుకి సంబంధించి వెళ్తున్న సమయంలో ఒకసారిగా బ్రేక్ వేయడం వల్ల ప్రమాదం జరిగింది, ఒకసారిగా మంటలు రావడం వల్ల జరిగింది అంటున్నారు. అయితే సహజంగా ఇలాగా ఏదైనా కోచ్కి సంబంధించి ఏసీ కోచ్ వద్ద కూడా ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ కూడా మంటలు చెలరేగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంటుంది. ఈ దశలో ఇప్పటికే అధికారులు విచారణ చేపట్టారు. ఎలమంచిలి వద్ద అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం నేపథ్యాన ప్రయాణికులను అయితే సురక్షితంగా వేరువేరు ప్రాంతాలకు తరలించారు. వారందరినీ కూడా గమ్యానికి చేర్పించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఊహించిన విధంగా ఈ ప్రమాదం జరగడం ఒకసారిగా ఆహాకారాల మధ్య ప్రయాణికులు బయటికి రావడం జరిగింది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం ఏ రకంగా జరిగినప్పుడు కూడా ఎక్కువ మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడం ఒక రకంగా ఉపశమనం కలిగించే అంశం. దీనిపై ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మరికొన్ని గంటల్లో కానీ కొంత సమయంలో దీనికి ప్రధాన కారణాలు కూడా తెలిసే అవకాశం ఉంది.
టాటా ఎర్నాకులం రైలుకి సంబంధించి 2 బోగీల దగ్ధమైన విషయంపై ఇప్పటికే రైల్వే అధికారులు విచారణ సాగిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే సాధారణ పరిస్థితి నెలకొన్నప్పుడు కూడా ఎక్కడైనా దీనికి సంబంధించి అంశాలు బయటపడతాయని విచారణలో భాగంగా వేరువేరు వ్యక్తులను కూడా ప్రత్యక్ష సాక్షులను కూడా విచారిస్తున్నారు. ఈ దశలో రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి. వేరువేరు ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు 2 నుంచి 3 గంటల ఆలస్యంగా రైళ్లు నడవడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నిజానికి చూసుకుంటే ఈ ప్రమాదం 12:40 నుంచి 12:50 గంటల మధ్య జరిగింది. అయితే అదృష్టవశాత్తు రైలు ఒక రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చే టైంలో ఈ ప్రమాదం జరగడం, అలాగే ప్లాట్ఫామ్ పక్కనే ట్రైన్ ఆగిపోవడంతో ఒకసారిగా ప్రయాణికులు దిగ్గలిగారు. వారందరూ కూడా సురక్షితంగా వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే B1 అలాగే M2కి సంబంధించిన కోచ్ల్లో పూర్తిగా సామగ్రి మాత్రం మొత్తం దగ్ధమైంది. రగ్గులు ఇతర సామగ్రి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏమాత్రం కూడా రక్షించుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు కూడా కేవలం ఒక్క వ్యక్తి మినహాయిస్తే ఇతరులకు ప్రాణాపాయం జరగకపోవడం ఒక ఉపశమనం కలిగించే అంశంగా ఇటు ప్రయాణికులు కావచ్చు రైల్వే అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం 3 అంశాలపై ఇప్పుడు విచారణ సాగుతుంది. ఒకసారిగా ట్రైన్కి సంబంధించి బ్రేక్ వేయడం వల్ల వచ్చిన ఫ్రిక్షన్ వల్ల వచ్చిన మంటల వల్ల ప్రమాదం జరిగినదా, లేక ప్యాంట్రీ కారులో జరిగిన వంటల కారణంగా వచ్చిన అంశం వల్ల ప్రమాదం జరిగిందా అన్న విషయంపై కొనసాగిస్తున్నారు. అట్లాగే 3వ అంశం కూడా ఏదైతే ఏహెచ్సి కోచ్లో రెగ్యులేట్ చేసే అంశం ఉంటుందో అక్కడ ఉన్న రెగ్యులేట్ చేసే ప్లేస్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న విషయంపై కూడా విచారణ సాగిస్తున్నారు. అయితే ప్రమాదం 12:40 నుంచి 12:50 మధ్య జరిగింది. అయితే దానికి 10 నిమిషాల ముందే ఏదైతే భోగి నుంచి మంటలు వస్తున్నాయని కొందరు ప్రయాణికులు గమనించారు. గమనించి ఒకసారిగా వారందరూ అప్రమత్తం అవ్వడం వల్ల ఒకరినొకరు వెంటనే దిగిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే అదృష్టవశాత్తు రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉండడంతో వారంతా కూడా దిగిపోవడం జరిగింది. అయితే ఇతర కోచ్లను వెంటనే దూరం చేశారు. అలాగే మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఇతర వేరువేరు ప్రాంతాల నుంచి కూడా అగ్నిమాపక శకటాలు తీసుకురావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద కొంత సమయం మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. 12:40 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా మంటలను అదుపు చేసే పనిలోనే అధికారులు నిమగ్నమయ్యారు. ఎవరైతే ఇతర ప్రయాణికులు ఉన్నారో అంటే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 2,000 మంది ప్రయాణిస్తున్నట్టు అధికారుల అంచనా. అయితే ప్రమాదం జరిగి బోగీలు దగ్ధమైన దాటిలో చూసుకుంటే దాదాపు 140 నుంచి 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇవన్నిటి కూడా ఆ ప్రయాణికులకు సంబంధించిన అంశాలు కూడా విచారణలో వెల్లడవుతుంది. అలాగే మరణించిన ప్రయాణికుడి వివరాలు కూడా ఇప్పటికే చంద్రశేఖర్గా గుర్తించారు. ఆ విషయంపై కూడా ఆ ప్రయాణికుడు ఏ రకమైన పరిస్థితిలో చనిపోయాడన్న విషయంపై కూడా విచారణ సాగిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన విషయంపై ఇతర ప్రయాణికులు అప్రమత్తం అయినప్పుడు కూడా అతను గుర్తించకపోవడం, అలాగే నిద్రలో ఉండడం వల్ల ఈ రకంగా సజీవ దహనం అయి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎర్నాకులం టాటా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఇప్పటికే విచారణ కొనసాగించడమే కాకుండా దీనికి బాధ్యులు అలాగే సాంకేతికపరమైన అంశాలు ఏ రకంగా ఉన్నాయన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం. అదే ఇప్పుడే తెలిసిందండి మాకు. అయితే ఇలాగ బండి ఫైర్ అయిందని భోగిలు, ఆ తర్వాత మళ్ళీ బండి లాగించిన తర్వాత అనకాపల్లి దాడి యలమంచి మధ్యలోనే వచ్చి మళ్ళీ 2 భోగిలు ఫైర్ అయ్యాయంట. ఇప్పుడు మాకు న్యూస్ తెలిసింది. మాకు ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయండి. ట్రైన్లు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి. లేటుగా వచ్చిందండి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. మనకు దగ్గరలోనే విశాఖపట్నం దగ్గరలోనే మనకు ఫైర్ అవడం. ఇదే పాట్నా ఎర్నాకుళం పాట్నా అనే ట్రైన్ 2 AC బోగీలు ఫైర్ అవడం జరిగింది. దానివల్ల ట్రైన్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.